నీకు ప్రీతితో ఎవరు సమస్త సద్గుణములు కలిగినటువంటి వాడు ఈ సభలో ఉన్నాడని నువ్వు భావన చేస్తున్నావో అటువంటి వాడికి అర్ఘ్యమియ్యి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్రపూజ చెయ్యి. కాబట్టి అంటే ప్రధానమైనటువంటి ఉపచారాన్ని చెప్తారు. అగ్రపూజ చెయ్యి అంటే అందరిలోకి అధికుడిగా భావించి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చెయ్యి అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, తాతగారు మీరు చెప్పారు ఎవరిని పూజ చెయ్యాలో చెప్పారు, కానీ మీరు చెప్పినటువంటి ఈ కోవలోకి ఏ వ్యక్తి వస్తాడో ఇక్కడ ఉన్నటువంటి సభలో ఎవరికి నేను అగ్రపూజ చెయ్యాలి, ఆ వ్యక్తి పేరేదో కూడా మీరే చెబితే బాగుంటుంది తాతగారు, పెద్దవారు, మీరు ఆజ్ఞాపించవలసిన వారు, మీరు చెప్పండి అన్నాడు. ధర్మరాజు గారు ఇక్కడ కొంత లౌకిక ప్రజ్ఞని మేళవించాడు. ఎందుకని అంటే ఆయన మనసు ఎప్పుడూ పూజ అనేటప్పటికీ ఎవరి మీద ఉంటుంది? కృష్ణ భగవానుడి మీదే ఉంటుంది. అది నిస్సందేహం. కృష్ణ భగవానుడిని పూజ చెయ్యాలన్నదే ఆయన కోరిక. ఎందుకని అంటే కేవలము తన యందు స్నేహభావం ఉన్నవాడనో లేకపోతే బంధుత్వం ఉందనో కాదు. కృష్ణుడు విష్ణువని, విష్ణువు అవతార స్వీకారం చేశారని, ఆ అవతార స్వీకారం చేసినటువంటి విష్ణువే కృష్ణస్వరూపంలో ఉన్నారని, ఆయన లౌకికమైనటువంటి ఒక మానవుడిగా కనపడుతున్నప్పటికీ ఆయన సాక్షాత్ భగవానుడని, ఆయన కన్నా రక్షించగలిగినటువంటి వారు వేరొకరుండరని ధర్మరాజు గారి యొక్క పూనిక. అందుకని ఆయనకి కృష్ణుణ్ణి పూజ చెయ్యాలనే ఉంది. కానీ అయితే తాతగారు నేను కృష్ణుణ్ణి పూజ చేస్తాను అన్నారనుకోండి, వెంటనే ధర్మరాజు గారి నిర్ణయం తప్పు అని మాట్లాడేవాళ్ళు సభలో ఉంటారన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు. అందుకని ఈ పూచి తీసుకెళ్ళి ఓ పెద్దరికం మీద పెట్టారనుకోండి, ఫలానా పెద్ద ఆయన చెప్పిన మాట నేను పాటించాను కదయా అనవచ్చు. పైగా ఎవరో ఒకరికి పెద్దరికాన్ని అంటకలిపి తన కోరిక తీర్చుకోవడం కాదు, నిజంగా అసలు సభలో పూజకి అర్హుడైనటువంటి పెద్దరిక ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలిగినటువంటి పెద్దరిక ఉన్నవాడు భీష్మాచార్యుల వారు, సర్వసమర్థుడు. అందుకని భీష్మునికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. భీష్ముడు అలా కనిపెట్టలేని వ్యక్తి అయ్యి ఉంటే ధర్మరాజు గారు అటువంటి స్వేచ్ఛ భీష్ముడికి ఇవ్వరు. కాబట్టి భీష్ముణ్ణి మీరే చెప్పండి తాతగారు ఎవరికి పూజ చేయమంటారు అని అడిగాడు. అడిగితే భీష్ముడు అన్నాడు, రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి ఎర్కుండు వెలిగించునట్టు, అమృత సందోహ నిశ్యంత చంద్రిక చేసి సీతాంశుడు ఆనందించునట్టు, సకల జనులకు తనదైన సదమలద్యుతి చేసి తరరంగా తేజంబు తనువు తాన చేయుచున్న సత్యేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడు అనాధినిధనుడు అబ్జనాభుడు ఉండా అర్ఘ్యంబునకు ఇందు అర్హులు ఒరులు కలరే, యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిప అదియ చూవి యజ్ఞఫలము. అసలు ధర్మరాజా ఈ ప్రశ్న అడగవలసినటువంటి అవకాశం లేదు. ఎవరు ఈ సభలో పూజనీయులు అన్న ప్రశ్నకి ఒకరికన్నా ఎక్కువ లేదు ఇందులో. అగ్రపూజకి అర్హుడైన ఏకైక వ్యక్తి ఎవరున్నారో ఆయన ఈ సభలో ఉన్నారు. ఎవరైనా రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు. అర్కుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు తన యొక్క కిరణముల చేత అంతరిక్షంలో ఉండేటటువంటి గుహల్ని కూడా తన వెలుగులతో నింపగలిగినటువంటి సమర్థత కలిగిన వాడయ్యున్నట్లుగా, అమృత సందోహ నిశ్యంద చంద్రిక చేసి సీతాంశుడానందించునట్టు, చంద్రుడు తన అమృత కిరణముల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరిచి లోకము యొక్క సంతోషమును చూసి తాను సంతోషించినట్టు, తన అపారమైనటువంటి తేజస్సు చేత, ద్యుతి చేత, కాంతి చేత, అనుగ్రహం చేత తనని ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి అఖండమైనటువంటి శక్తియుక్తుల చేత ఏ మహానుభావుడు ఈ భూమండలం మీద ఇవాళ ప్రకాశిస్తున్నాడో, ఎవరు పుండరీకాక్షుండు, ఎవరు తామర పువ్వుల వంటి కందులు ఉన్నటువంటి వాడో అటువంటి కృష్ణుడు. ఆయన అనాది నిధనుడు, ఆయన ఆద్యంతములు లేనివాడు. ఒకనాడు పుట్టినవాడిలా పెరిగినవాడిలా మన మధ్య ఉన్నవాడిలా ఉన్నాడు, కానీ యథార్థమనకు ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి చివర లేదు, రెండూ లేనివాడు. అటువంటి మహానుభావుడు ఆయన తప్ప అర్ఘ్యం పుచ్చుకోవడానికి ఇతరులు ఎవరు ఇక్కడ అధికారులు? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజ చెయ్యి అన్నారు.
అనగానే నారదాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించారు. గబగబా ధర్మరాజు గారు సహదేవుణ్ణి పిలిచి ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మన్నారు. ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మని శ్రీకృష్ణ భగవాన్ నుండి తీసుకొచ్చి ఉచితాసనమునందు కూర్చోపెట్టి ఆయనకి అర్ఘ్యం ఇచ్చి అగ్రపూజ పూర్తి చేశారు. వైదికంగా శాస్త్రీయంగా ఆయనకి అగ్రపూజ చేశారు. ఆ అగ్రపూజ పూర్తవుతోందనగా శిశుపాలుడు లేచి నించున్నాడు. లేచి నించుని అవనీనాథులనేకులుండంగా విశిష్టారాధ్యులార్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్వురుండంగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం బిరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. శిశుపాలుడు లేచి ధర్మరాజును ఉద్దేశించి అంటున్నాడు. అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శిశుపాలుడు కంఠం విప్పుతూనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకుంటాడు. ఆ ముగ్గురిని నింద చేస్తాడు. ఆయన మొట్టమొదటి నిందావాక్యం ఎవరి పట్ల అంటే భీష్మాచార్యుల వారి పట్ల. రెండవ నిందావాక్యం ఎవరి పట్ల? ధర్మరాజు పట్ల. మూడవ నిందావాక్యం ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. కానీ ప్రధాన ద్వేషం ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. ఇది ఎక్కడిది అంటే ఈ ద్వేషం ఈ జన్మలో పుట్టుకలో వచ్చింది కాదు, 3 జన్మల క్రితం శాపంలో వచ్చింది. అది శిశుపాలోపాఖ్యానం వెనక ఉండేటటువంటి రహస్యం. ఇక్కడ ప్రారంభమై శిశుపాల వధ దగ్గర పూర్తవుతుంది. అది అంతర్లీనంగా ఒక తీగలా నడుస్తుంది. అందుకోసం వింటారు శిశుపాల వధ. అది ఎందుకు వింటారో దానిలో ఉండేటటువంటి ప్రముఖమైన సందేశం ఏమిటో నేను మీకు ఈ ఘట్టం యొక్క చిట్ట చివరిలో విజ్ఞాపన చేస్తాను. ఆయన అంటాడు, ఇక్కడ ఎందరో భూనాథులున్నారు, రాజులున్నారు, విశిష్టారాధ్యులార్యులు, విశిష్టమైనటువంటి ఆరాధన కలిగినటువంటి వారు, పూజింపబడేటటువంటి వారు, ఆర్యులు అంటే గౌరవింపబడేటటువంటి వారు, మహీ దివిజుల్ ఈ భూమండలమునందు దేవతలని పిలవబడేటటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. అంతమంది ఉండగా ధరిత్రీనాథ ఓ ధర్మరాజా గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్. గాంగేయుని యొక్క దుర్వ్యవసాయంబున, గాంగేయుడంటే గంగాపుత్రుడైన భీష్మాచార్యుల వారు, భీష్ముని యొక్క దురాలోచన చేత అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించి అగ్రపూజ చేయించాడు తప్ప నిజానికి కృష్ణుడు అగ్రపూజకి అర్హుడు కాడు. అలా నిర్ణయం చేసిన వాడెవరు? భీష్ముడు. ఆయన నిర్ణయం చెయ్యగానే ఆయన కన్నా అధికులు సభలో ఉన్నారు కదా అన్న ఆలోచన రాకపోయినందుకు నీది తప్పు. మీ ఇద్దరూ నిర్ణయం చేసి పూజ చేయమని ఆజ్ఞాపించి భీముడు చెప్తే వెంటనే పూజ చేస్తానని నువ్వు బయలుదేరితే తగుదునమ్మా అని రావడం కృష్ణుడి తప్పు. అది ఆయన సిద్ధాంతం. కాబట్టి గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్, కృష్ణుడికి పూజ అర్హత లేదంటున్నాడు. ఒక్క మాటలో తీసేశాడు. ఎందుకట? కష్టచరితున్. కష్టచరితుడు అంటే కష్టములు పడ్డవాడని కాదు దాని అర్థం. చాలా దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడికి వార్ష్ణీయు పూజించి ఆ వంశములకు వృష్ణి వంశములకు చెందినటువంటి వాడిని పూజించి మీ అవివేకం బిరింగించి తిందరకు, నీ అవివేకం బయట పెట్టుకున్నావు ధర్మరాజా. యుక్తాయుక్త విచక్షణ నీకు లేదన్న విషయం బయటికి వచ్చేసింది. దాశార్హుండు పూజార్హుడే. ఈ కృష్ణుడు పూజార్హుడా? ఎలా పూజార్హుడు? పూజార్హుడు కాడు. కష్టచరితున్. ఒక్క మాటతో తీర్పు చెప్పేశాడు కదా, కృష్ణుడు పూజార్హుడు కాడన్నాడు. పూజార్హుడు కాడు కనుక అతనికి పూజ చేస్తున్నావు. పూజార్హుడు కాని వాడికి సభలో పూజ చేశావు అంటే ఇందులో శిశుపాలుడు వేసినటువంటి ప్రశ్న యందు అంతర్లీనంగా ఒక రహస్యం ఒకటి దాగి ఉంది. ఆయన సభయందు జరగవలసినటువంటి గౌరవమునందు వ్యక్తిగతమైనటువంటి ఆశ్రిత పక్షపాతాన్ని జోడించడం సభా మర్యాదకి వ్యతిరేకమన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించాడు. ఇక్కడ జరుగుతున్నది సభ, అది మయసభలో జరిగింది. గంగ ఒడ్డున యాగం జరిగితే అగ్రపూజ మయసభలో జరిగింది. అగ్రపూజ మయసభలో జరుగుతున్నప్పుడు సభలో అనేక మంది కూర్చుని ఉన్నారు. అనేక మంది కూర్చున్నప్పుడు అగ్రపూజ చేసేటప్పుడు ఆయన ఆ పూజా సమయమునందు ఆ సభ అందరిలోకి అధికుడై ఉండాలి. ఆ సభలో ఉన్న వాళ్ళందరిలోకి అధికుడు కృష్ణుడు కాడు. ఇది శిశుపాలుడి సిద్ధాంతం. కృష్ణుడే విశిష్ట వ్యక్తి, భీష్మాచార్యుల వారి సిద్ధాంతం.
కృష్ణుడికే పూజ చెయ్యాలి ధర్మరాజు యొక్క సిద్ధాంతం. మరి శిశుపాలుడి ఆరోపణ ఏమిటి అంటే, నీకు వ్యక్తిగతంగా కృష్ణుడంటే ఇష్టం. ఎందుకని? కృష్ణుడు పక్షపాతి, మీ పట్ల పక్షపాతం చూపిస్తాడు. కృష్ణుడి పక్షపాతం యథార్థంగా పాండవుల పట్ల అయితే ఎందుకు పాండవుల పట్ల కృష్ణుడు పక్షపాతి అనవలసి ఉంటుంది? బంధుప్రీతి ఉన్నవాడు కాబట్టి అని చెప్పవలసి ఉంటుంది. శిశుపాలుడి దృష్టికోణంలో ఆలోచించినప్పుడు ధర్మం అన్న మాట ఆయన అనడు కాబట్టి ఏ కోణంలో ఆలోచించి ఉండాలి? బంధుత్వంతో ఆలోచించాలి. బంధుత్వంతో ఆలోచిస్తే పాండవులు కృష్ణుడికి ఏమవుతారు? మేనత్త పిల్లలు అవుతారు. ఎందుకు మేనత్త పిల్లలు అవుతారు? వసుదేవుని యొక్క చెల్లెలు పృథ అంటే కుంతీదేవి. పృథ పుత్రులు కనుక పార్థుడు అని పేరు అర్జునుడికి. పార్థుడు అన్న పేరు అర్జునుడికి పిలిచిన పార్థుడు అన్న పేరు కుంతీపుత్రులందరికీ అన్వయం అవుతుంది. కాబట్టి పృథ కుంతీదేవి. కుంతీదేవి మేనత్త పిల్లలు కాబట్టి బావలు కాబట్టి పక్షపాతం. అయితే ఈ మాట శిశుపాలుడు చెప్పవలసి వస్తే శిశుపాలుడు కూడా మేనత్త కొడుకే. వసుదేవుని యొక్క చెల్లెళ్లలో ఒక చెల్లెలు ఈయన యొక్క తల్లి అయినప్పుడు ఈయన మేనత్త కొడుకేగా. మరి అంటే శిశుపాలుని ఉద్దేశ్యం ఏమిటంటే, ఇతనికి అందరూ మేనత్తల బిడ్డలైన అందరూ బావలైన ఈయన అందరినీ అలాగే చూడడు. మేనత్తల పిల్లలని కొంతమందిని నెత్తిన పెట్టుకుంటాడు, కొంతమందిని ఇబ్బంది పెడతాడు. ఏమిటి ఇతనికి కక్ష? రుక్మిణీదేవిని చేసుకుందాం అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క అన్నగారు ఈయనకిచ్చి వివాహం చేస్తామన్నారు శిశుపాలుడికి. కానీ ఆమె లేఖ వ్రాసింది. మీరు అనేక పర్యాయాలు విన్నారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం. రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖని కారణంగా తీసుకుని రాక్షస వివాహంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తరలించుకుపోయి ఆమెని వివాహం చేసుకున్నారు. తన నోటిదాకా వచ్చినటువంటి కూడెత్తికిపోయిన వాడి మీద కోప్పడినట్టుగా రుక్మిణీదేవి తనకి భార్య కాకుండా కృష్ణుడికి భార్య అవడానికి కృష్ణుడే కారకుడు. కొంతమంది మేనత్తల బిడ్డలకి ఉపకారం చేస్తున్నాడు, కొంతమంది మేనత్తలు కారు. ఉన్నది 5 మేనత్తలైనా అందులో యథార్థమునకు కృష్ణుడు ఉపకారం చేసినట్టుగా కనపడేది కుంతీదేవి కుమారులకి. మిగిలిన మేనత్తల కొడుకులు చనిపోయారు కృష్ణుడి చేతిలో. ఇది ఆయన బాధ, ఇది ఆయన సభలో వేసినటువంటి ప్రశ్న. అంటే ఆయన అర్థం ఏమిటంటే సభాస్వరూపం పాడైపోయింది ఇక్కడ. అది శిశుపాలుడి యొక్క హృదయం. ఇది నిలబడుతుందా? ఇది నిజానికి హేతువుకి నిలబడుతుందా అతను వేస్తున్న ప్రశ్న? మేనత్తల బిడ్డలందరి పట్ల సమభావన లేనివాడు ఎవరో ఒక మేనత్త బిడ్డల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఎందుకు నెత్తిన పెట్టుకుంటాడు? మరి నిన్నెందుకు పెట్టుకోడు, పాలన ఎందుకు పెట్టుకుంటాడు అని అడిగారు అనుకోండి. ఆయన చెప్పే సిద్ధాంతం ఏమిటంటే, కృష్ణుడు రక్షింపబడాలంటే పాండవుల అనుగ్రహం ఉండాలి. అది ఆయన ఆలోచన. ఎందుకు అంటే ఆయనకు ఒక రహస్యం తెలుసు. ఆయన జరాసంధుడికి సైన్యాధిపతి శిశుపాలుడు. జరాసంధుడు 17 మార్ల పైచిలకు దండెత్తాడు కృష్ణ భగవానుడి మీద. కృష్ణుడు సంహరించలేదు. యథార్థమునకు వేరే భద్రమైన నగరాన్ని నిర్మించుకున్నాడు తన కోటని విడిచిపెట్టి. కాబట్టి జరాసంధుడికి సైన్యాధిపతినైనటువంటి నేను కృష్ణ భగవానుడిని ఎన్నో మార్లు ఓడించాను. వాడు భగవానుడు అన్న మాట అలవాటు మీద నాకు వస్తుంది. కృష్ణుణ్ణి ఓడించాడు. ఆ ఓడించిన జరాసంధుడికి నేను సైన్యాధిపతిని కనుక కృష్ణుణ్ణి ఓడించడంలో నా పాత్ర ఉంది. నాకు కూడా కృష్ణుణ్ణి గెలిచినటువంటి వ్యక్తి అనిపించుకోవడానికి అధికారం ఉంది. నేను గెలిచిన వాణ్ణి, అందుకని నా పట్ల వైషమ్యం. వాళ్ళు జరాసంధుడి నుంచి రక్షించడానికి మల్లయుద్ధ నిపుణుడైన భీమసేనుణ్ణి తీసుకెళ్లి జరాసంధుడిని మట్టు పెట్టాడు. అందుకని తనని రక్షించిన వాళ్ళు. అందుకని వాళ్ళంటే పక్షపాతం, నేనంటే ఆ పక్షపాతం లేదు, నేనంటే కోపం. అందుకని వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకి ఈయనంటే ఇష్టం. వాళ్ళని ఈయన రక్షిస్తుంటాడు, ఈయన వాళ్ళని రక్షిస్తుంటాడు. ఇది వాళ్ళ మధ్య ఒడంబడిక, ఇది అపవిత్రం, ఇది సిద్ధాంతానికి అందేది కాదు. అందుకని మీరు తీసుకొచ్చి అగ్రపూజ చేస్తున్నారు. అది రుద్దడానికి భీష్ముడి చేత చెప్పించారు తప్ప ఇక్కడ సభాస్వరూపమునకు అవమానం జరిగింది. ఇది నా ఒక్కడే అవమానం కాదు, సభకు అవమానం. ఇది శిశుపాలుడి సిద్ధాంతం. అందుకని నేనన్నట్టు ఎందుకు జరగట్లేదు అండవు, ఇంతమంది ఉన్న సభలో ఎందుకు జరుగుతోందంటాడు. అది శిశుపాలుడి యొక్క సిద్ధాంతం. అంటే వాడు ఎక్కడ లేని గొప్ప ఆలోచన ప్రవేశపెట్టాడు అక్కడ. అరే శిశుపాలుడు మాట్లాడిన మాటలంటే తక్కువ మాటలని మీరు ఊహ చేయకూడదు.
అంటే వాడు అడిగిన ప్రశ్నకి అర్థం ఏమిటంటే నువ్వు సభా మర్యాదనే కాలదన్నావు, సభా స్వరూపాన్ని విస్మరించావు. ఇప్పుడు నువ్వు చేసిన పూజ వలన యావత్ సభ అవమానింపబడింది, నీ చేత వంచింపబడింది. నువ్వు రాజులందరినీ పిలిచి రాజసూయం చేస్తున్నానని చెప్పి మీరు పనికి మాలిన వాళ్ళు కృష్ణుడు పనికొచ్చిన వాడని పూజ చేస్తున్నావు. యథార్థమునకు కృష్ణుడి కన్నా పనికొచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు చెప్తాడు. ఎలా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారో చెప్తాడు. వాళ్ళకన్నా కృష్ణుడు అధికడని భీష్ముడు చెప్తాడు. కానీ యథార్థమునకు శిశుపాలుడిదే పక్షపాతం. శిశుపాలుడిది పక్షపాతం కాదు, వైరం. వైరంతో మాట్లాడతాడు. ఆ వైరం ఎక్కడిది? పోనీ కృష్ణుడికి శిశుపాలుడికి వైరం ఉండడానికి శిశుపాలుణ్ణి కృష్ణుడు తరిమి కొట్టాడంటే జరాసంధుడి యొక్క సైన్యాధిపతిగా కృష్ణుణ్ణి ఓడించాడుగా. పోనీ రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో ఎత్తుకుపోయాడు అనుకుందామంటే రుక్మిణీదేవేగా లేఖ రాస్తే వచ్చాడు, తన యందు మనసు లేనిదేగా. అంటే ఒక కారణం చేత వచ్చిన వైరం కాదు, ఒక బలమైన కారణానికి ఒక వైరం వచ్చింది అనుకోండి, కనీసం ఈ కారణానికి నాకు వైరం ఉందండి అని చెప్పడానికి ఒక నిజాయితీ ఉంటుంది. ఈ వైరం పుట్టుకతో వచ్చింది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఈ వైరం ఉంది కృష్ణుడికి శిశుపాలుడికి. ఎక్కడది ఈ వైరం అంటే పుట్టిన శిశుపాలుడు చావడం కృష్ణుడి చేతిలోనే అని చెప్పేసింది శరీరవాణి. అక్కడుంది ఈ వైరం. అందుకని కృష్ణుడు ఎంత మంచివాడని ఎవరు చెప్పినా కృష్ణుడు పనికి మాలిన వాడనే శిశుపాలుడు చెప్తాడు. ఆయన యొక్క హృదయమే అటువంటిది. మహాభారతంలో అదొక విశేషమైనటువంటి ప్రజ్ఞ. ఆయన శిశుపాలుడు, ఆయన బుద్ధి అంతే, ఇంకా ఆ మంకుపట్టు ఆ స్థితి అన్నీ అలాగే ఉంటాయి అతనికి. కాబట్టి అతనిప్పుడు మొత్తం సభకి అమర్యాద అన్నది అతని ఉద్దేశం. నువ్వు తీసుకొచ్చి వీళ్ళందరినీ వంచావు, సభని వంచావు, నీ చేత అవమానింపబడ్డారు ఇప్పుడు సభలోని వారందరూ. కాబట్టి అనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులార్యుల్ మహీది విజుల్ పూజ్యులు పల్వురు ఉండగా. ఇది ప్రశ్న. నా ఒక్కడి మాట అంటలేదు, సభనంతటినీ అవమానించావు, ఇది నేను ఎత్తి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది ఈ ప్రతిపాదన వల్ల? ఒక్కసారి అందరి ఆలోచనలోనూ ఒక మార్పు వస్తుంది. ధర్మరాజు అలా ఏమైనా చేస్తున్నాడు అంటారా? నిజమే, వాళ్ళిద్దరికీ అలాంటి అనుబంధం ఉంది మొదటి నుంచి. వెంటనే సభ రెండు కింద చీలిపోతుంది. అయిపోయింది అక్కడ అగ్రపూజ. పోనీ అగ్రపూజ అవ్వకుండా ఉంటే వేరు, అయిపోయింది, చేసేశాడు కాబట్టి అవమానం అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు అవమానం పడ్డాము అని నమ్మిన వాళ్ళందరూ ఓ పక్కన చేరుతారు. అవమానపడలేదు, కృష్ణుడికి అగ్రపూజ చేయడం సత్యమే యోగ్యమే అని నమ్మిన వాళ్ళు ఒక పక్కన చేరుతారు. అప్పుడు ఏమవుతుంది? యుద్ధం అవుతుంది. యుద్ధం జరిగిందనుకోండి, జయాపజయములు విధి నిర్ణీతములు. యజ్ఞం ఏమవుతుంది? ధర్మరాజు యొక్క యజమాని మర్యాద ఏమైంది? ధర్మరాజు గారు యజమాని, ఆయనే ఆహ్వానించాడు వీళ్ళందరినీ. నువ్వు ఆహ్వానించి అవమానించి రెచ్చగొట్టి యుద్ధం వచ్చేట్టు చేసి కొంతమందిని చంపి నీ ఇంట్లో మిగిలిన వాళ్ళని పంపిస్తే ఆ పాపం ఎవరిది? ధర్మరాజుదా కాదా? పిలిచి అన్నం పెడతానని చంపినవాడు అవలా? పిలిచి యుద్ధం చెయ్యకుండా ఊరుకుంటే ఇంతమంది లేచి కొంతమంది కృష్ణుడిని నిందిస్తుంటే ఊరుకోగలడా? నిందనే కదా అన్నాడు. నీ మాటల మీద గౌరవం ఉన్న వాళ్ళనే నువ్వు కార్యానికి నియోగించు కృష్ణ, వాళ్ళు నేను వ్యతిరేకిస్తే నేను చూడలేనన్నాడు, తట్టుకోలేనన్నాడు. ఇప్పుడు ధర్మరాజుకి సంక్లిష్ట పరిస్థితి కల్పించాడు. ఇది రాజకీయం అంటే. సభలో ఒక్క మాటతో, మాట ఎంత శక్తివంతమో చూడండి. నాకు అలా అనిపించట్లేదు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యవచ్చని అంటే గొడవ ఇంకోలా ఉండేది. నువ్వు సభను అవమానించావు, అది హృదయం. ఆ పద్యానికి అర్థం అది. ఇప్పుడు ఇది ఆలోచించడం శిశుపాలుడి కర్తవ్యం, ధర్మరాజు కర్తవ్యం కాదు, సభ అంతటి కర్తవ్యం. ఇప్పుడు సభ అందరూ ఆలోచించడం మొదలు పెడతారు దీని మీద. ఆలోచించాక లోకంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇది ఎటు తిరిగి ఎటుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క మాటతో అమృత ప్రవాహంలా సాగిపోతున్నటువంటి రాజసూయ మహాయాగంలో విషం కక్కాడు శిశుపాలుడు. అని మీకు పక్షపాతం ఉంది కృష్ణుడంటే ఇష్టం ఉంది, మేం కాదన్నా, చాలా సంతోషం. మీకు కృష్ణుడంటే ఇష్టం, కృష్ణుడికి మీరంటే ఇష్టం. కాబట్టి ఒక పని చేసుకోండి,
ఇతనికి కుర్తురేని ధనమిత్తురు అభిష్టములైన కార్యముల్ మతి ఒనరింతురిష్టుడని మంతురుగాక మహాత్ములైన భూపతులియు విప్రముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనాయతికి అర్హుడని అచ్యుతు నచ్యుతు చేయ పాడియే. మీకు కృష్ణుడంటే ఇష్టం అనుకోండి, కృష్ణుడికి మీరంటే ఇష్టం అనుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెట్టుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళి ధనపు సంచులు ఇచ్చుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకోండి. అది మీ ఇంటి వ్యవహారం. మేమెందుకంటాం? మీరు ఎవరిని పూజిస్తే మాకెందుకు, ఎవడి కాళ్ళు పడితే మాకెందుకు, ఎవడికి డబ్బు ఇస్తే మాకెందుకు, ఎవడికి పంచల చాపలు ఎట్టుకుంటే మాకెందుకు, మేము అడగం. కానీ ధర్మరాజా, నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా? ఇప్పుడు నువ్వు మహాత్ములైన భూపతులు, ఇక్కడ ఉన్నవాళ్ళు మహాత్ములైనటువంటి భూపతులు, రాజులున్నారు. విప్రముఖ్యుల సభం, అపారమైనటువంటి విద్వాంసులు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులున్నారు. విధిదృష్ట విశిష్ట పూజనాయతికి నర్హుడని ఓ పనికి మాలిన వాడిని తీసుకొచ్చి, పూజార్హత లేని వాడిని తీసుకొచ్చి, వీడు పూజార్హుడని ఒకడితో చెప్పించి మమ్మల్ని నమ్మబలికి వాడికి పూజ చేసేస్తున్నావు అంటే సభలో ఉన్న పూజనీయులు ఏమైపోయినట్టు? పనికి మాలిన వాళ్ళు అయిపోయారా? పనికొచ్చిన వాళ్ళని పనికి మాలిన వాళ్ళని చేశావు, పనికి మాలిన వాడికి పూజ చేశావు. ఇప్పుడు నువ్వు చేసిన పని నీ వ్యక్తిగతం కాదు, స్వభావమావ. ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి దాన్ని. కాబట్టి నీ ఇష్టమైతే నీ ఇంట్లో చేసుకో, మేము అడగం. ఇక్కడ ఎందుకు చేశావు ఆ పని? సభలో ఎందుకు చేశావు? చెప్పు జవాబు. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అరే మనందరి పనుపున పాపం నోరేసుకునేలా మాట్లాడుతున్నాడు రా మహానుభావుడు. నిజమే కదరా, వ్యాసుడు ఉన్నాడు కదరా, ఓ పక్క నుంచి పైలుడు ఉన్నాడు కదా, ఓ పక్క ద్రోణాచార్యులు వారు గురువు గారు ఉన్నారా, పెద్దవాడు తాతగారు భీష్మాచార్యులు వారు ఉన్నారా, ఇంతమందిని కాదని కృష్ణుడిని కూర్చోబెట్టాడా? కృష్ణుడి మీద అపనమ్మకం ఒకళ్ళకే కాదు, బలరాముడు అంతటి వాడికి ఉంది. ఇవాళ మనం శమంతకోపాఖ్యానం సరిగ్గా చదవట్లేదు, కానీ కథ విష్ణు పురాణంలో చూస్తే బలరాముడికి కూడా కృష్ణుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు కానుకొకప్పుడు. లోకానికి ఎవడు ఉపకారం చేద్దాం అనుకున్నాడో వాళ్ళు రాళ్ళ దెబ్బలు తినవలసిందే. మామిడికాయలున్న చెట్టు మీదకి రాళ్ళేస్తారు, కానీ లేని చెట్టు మీదకి రాళ్ళు ఎవరు విసురుతారు? కాబట్టి లోకానికి ఉపకారం చేద్దాం అనుకున్న వాడికే రాళ్ళు విసురుతారు. కాబట్టి నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఎందుకు చేశావు ఈ అవివేకమైనటువంటి పని. కాబట్టి ఈతని వృద్ధుని ఎరింగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ, భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద, పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్య కృష్ణుడు, ఇట్టులేల పూజ్యులైన వారిని పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బేలవైతి. పెద్ద నిందారోపణ పత్రాన్ని విడుదల చేశాడు. ఏది జవాబు చెప్పు? ధర్మరాజు గారు మాట్లాడలేదుగా, అలుసు తీసుకున్నాడు. అలుసు తీసుకుని ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడు ఉండంగా వసుమతీష, చాలా వృద్ధుడు సభలో పెద్దవాడు, అందుకు పూజ చేశాను అంటావా? వీళ్ళ నాన్నగారు వసుదేవుడు ఉన్నాడు, కృష్ణుడి తండ్రి వసుదేవుడు సభలోనే ఉన్నాడు. తండ్రి కన్నా వృద్ధుడా కొడుకు? యథార్థానికి వృద్ధుడే. ఎందుకని? ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారు సృష్టిలో వసుదేవుడు వచ్చాడు. కాబట్టి నిజానికి ఆయనే వృద్ధుడు, యథార్థానికి కృష్ణుడే వృద్ధుడు. కానీ లౌకికంగా శిశుపాలుడేసినటువంటి ప్రశ్న, పెద్దవాడని చెప్పి నువ్వు పూజ చేశావనుకుందామంటే కృష్ణుడి తండ్రి అయినటువంటి వసుదేవుడు సభలోనే ఉన్నాడు, కాబట్టి నువ్వు వృద్ధుణ్ణి పూజ చేయలేదు. వసుదేవుడు అవమానింపబడ్డాడు. వసుదేవుడే అవమానింపబడినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళ అవమానం గురించి లెక్క పెట్టవలసిన అవసరమే ఉంది. అందరినీ అవమానం చేశావు. వయసులో ఉన్న వాళ్ళందరూ అవమానింపబడ్డారు. ఎలా విరుస్తున్నాడో చూడండి సభని ముక్క ముక్కలుగా. ఇంతమంది నిజమే 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 అని ఆలోచన వస్తుంది. ముందు లోకంలో ఉండేటటువంటి పెద్ద లక్షణం ఏమిటంటే, పూజనీయత లేదు అన్నారనుకోండి ఎవ్వడూ ఒప్పుకోడు. అయ్యా మీకు ఎందుకండి గౌరవం అన్నారనుకోండి, నిజమేనండి నాకెందుకు గౌరవం అంటాడేమిటి ఎవడైనా? నోరు మూయి నాకు గౌరవం లేకపోవడం ఏమిట్రా అంటాడు. అందుకని పెద్దవాళ్ళు ఉండగా పెద్దవాళ్ళను వదిలి కృష్ణుడికి ఎందుకు చేశావు? ఇప్పుడు పెద్దవాళ్ళందరూ బుగ్గలు ఒప్పుకుంటారా? అదే కావాలి. విడదీస్తున్నాడు ముక్కలుగా సభని. ఇది ఒక సభ స్వరూపాన్ని ప్రశ్న చేసి సభలో ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చేటట్టుగా చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ధర్మరాజుని సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాడు.
ఇంత రసవత్తరంగా సాగుతూ సంతోషంగా ఉన్నవాడు ఆలోచించుకునే సమయం లేదు ఇప్పుడు. అంత అకస్మాత్ సమస్య సృష్టించాడు. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుంట ధర్మయుక్తి. పోనీ చాలా గొప్ప ఋత్విక్కని పూజ చేద్దామంటే బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వేదవ్యాసుడు ఉన్నాడు అక్కడ. వేదవ్యాసుడు కన్నా కృష్ణుడు గొప్పవాడా? అంత గొప్ప ఋత్విక్కు కాడుగా, యజ్ఞాలు చేయించలేదుగా, మరి ఎలా చేశావు? ఋత్విక్కు కాడు. ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుండు నుండా. గురువుగారిని పూజించావా, ఇక ఎవరు అడగడానికి లేదు. ఆయనకు వచ్చారాదా నీకు అనవసరం, ఆయన మా గురువుగారు అని పూజ చేశానంటావా? సభలోనే నీ గురువులైనటువంటి ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు ఉన్నారు, వారిని పక్కన పెట్టేశాం. గురువులు పనికి రాలేదు, పెద్దవాళ్ళు పనికి రాలేదు, వ్యాసుడే పనికి రాలేదు, ఇక పైలాగులు ఎందుకు పనికొస్తారు నీ దృష్టిలో? భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద. పోనీ రాజండి కృష్ణుడు, అందుకు పూజ చేశాడండి అందామా? రాజండి అని పూజ చేయడానికి అసలు యాదవులకి ఈ భూమండలం మీద ఎప్పటి నుంచియో అధికారం లేదు. వాళ్ళు రాజులే కారు, ఇవాళ కృష్ణుడు కాదు, వాళ్ళ వంశంలో ఎవరు రాజులు కారు. అందులో ఒక దెప్పి పొడుపు ఒకటి ఉంది. ఎందుకుందో తెలుసా? ఒకానొకప్పుడు మహానుభావుడు నహుషుడు ప్రియంవద అనబడేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ ప్రియంవద నహుషులకు యయాతి జన్మించాడు. ఆ యయాతి అరణ్యంలో వెళ్ళిపోతుండగా మీరు ఆదిపర్వంలో విన్నారు, నూతిలో పడిపోయింది దేవయాని. దేవయాని నూతిలో పడిపోవడానికి కారణం శర్మిష్ఠ దేవయాని దెబ్బలాడుకున్నారు. ఏదో ఆవిడ బట్టలు ఈవిడ కట్టుకుందని కోపం వచ్చి తోసేసింది రాజు కూతురు శర్మిష్ఠ. ఆ దేవయాని నూతిలో పడిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవయాని అరుస్తుంటే అటుగా వెళ్ళిపోతున్నటువంటి యయాతి చూసి కుడి చేత్తో ఆమెను పైకి లాగాడు. లాగినప్పుడు నా కుడి చేయి పట్టుకున్నావు కాబట్టి మన ఇద్దరికీ పాణిగ్రహణం అయిపోయిందండి దేవయాని. ఆయన హడిలిపోయాడు. ఇది ఎక్కడ కూడా నూతిలో పడిపోతే ఎలాగాను నేను, పాణిగ్రహణం నేనెక్కడ చేశాను, నువ్వు బ్రాహ్మణ కాంతం అన్నాడు. మా నాన్న అడుగు అంతకన్నా గొప్పవాడివా అని శుక్రాచార్యుల వారిని తీసుకొచ్చింది. శుక్రాచార్యుల వారు అన్నాడు, తప్పు లేదు, క్షత్రియుడు బ్రాహ్మణ కాంతని స్వీకరించవచ్చు, ఈమెని వివాహం చేసుకో అన్నాడు. అంతకుముందే ఆమె శర్మిష్ఠ మీద కోపం వచ్చి ఊరు విడిచి శుక్రాచార్యుల వారిలో వెళ్ళిపోతుంటే వృషపర్వుడు వచ్చి శర్మిష్ఠ తండ్రి శుక్రాచార్యుల వారి కాళ్ళు పట్టుకున్నాడు. కూతురు రణపింకి శర్మిష్ఠని దాసిని చేస్తేనే అంగీకరిస్తానంది. రాజు రాజ్యక్షేమం కోసం తన కూతుర్ని దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. ఈమె యయాతిని వివాహం చేసుకుని తాను కాపరానికి వెళ్ళిపోతూ తన అభ్యున్నతిని తన యొక్క ఔన్నత్యాన్ని చూసి శర్మిష్ఠ ఏడవాలని బ్రాహ్మణకాంత రాజుని వివాహం చేసుకుని ఎంత ఆనందంగా ఉందో చూసి ఏడవాలని శర్మిష్ఠని కూడా తీసుకెళ్ళింది దాసిగా. తానొకటి తెలిస్తే ఈశ్వరుడు ఒకటి తెలుస్తాడు. ఒక రోజున అనుకోకుండా శర్మిష్ఠని చూశాడు యయాతి. ఆమె పుత్రభిక్షను అడిగింది. క్షత్రియుడివి, నేను క్షత్రియ కాంతని ఇలా ఉండిపోయాను, నాకు పుత్రుల్ని ప్రసాదించమంది. పుత్రదానం చేశాడు యయాతి. ఆమెకి కొడుకులు పుట్టారు. తర్వాత దేవయానికి తెలిసిపోయింది విషయం. తెలిసిపోయి తండ్రికి చెప్పింది. తండ్రి శుక్రాచార్యుల వారు ప్రథమ కోపం. ఆయన అన్నాడు, నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నువ్వు అకాల వృద్ధాప్యాన్ని పొందు, నువ్వు వృద్ధాప్యంతో బాధపడన్నాడు. యయాతి ముసిలివాడైపోయాడు. యయాతి ముసిలివాడైపోయి అతనికి ఇంకా భోగి ఇచ్చ పోలేదు. అందుకని తన భార్య అయినటువంటి దేవయానికి ఇద్దరు కుమారులు యదువు తుర్వసు, వాళ్ళిద్దరినీ పిలిచి, ఉదయం నా వృద్ధాప్యం మీరు పుచ్చుకోండిరా, కొంతకాలం నేను భోగాలు అనుభవించి మళ్ళీ మీకు మీ యొక్క యవ్వనాన్ని ఇచ్చి నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటానన్నాడు. శుక్రాచార్యుల వారు అవకాశం కల్పించాడు. వాళ్ళిద్దరన్నారు, వృద్ధాప్యం వస్తుందంటే ఇది భయం, ఇప్పుడు ఎవడు పుచ్చుకుంటాడు మధ్యలో, మేము మాత్రం భోగాలు అనుభవించద్దా, మాకొద్దు నీ యవ్వనం, నీ వృద్ధాప్యం అన్నారు. నా వృద్ధాప్యం పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇక నుంచి మీకు రాజ్యాధికారం లేదు, అవతలకు పొమ్మన్నాడు. కాబట్టి అసలు యయాతి కడుపున పుట్టినటువంటి యదువు దగ్గర నుంచే రాజ్యాధికారం లేదు. ఆ యదువు వంశంలో వచ్చిన వాళ్ళు యాదవులు, అందులోని వాడు కృష్ణుడు. మరి యయాతి రాజ్యం ఎవరికి వెళ్ళింది అంటే శర్మిష్ఠ యొక్క కుమారులు ఉన్నారు, ద్రుప్యువు, అనువు, పూరుడు. ఇందులో మూడవ వాడైనటువంటి పూరుడు తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తాను పుచ్చుకున్నాడు. పుచ్చుకుని తండ్రి అయిన యయాతి కొంతకాలం భోగాలు అనుభవించిన తరువాత మళ్ళీ తన వృద్ధాప్యాన్ని తాను పుచ్చేసుకుని కొడుక్కి యవ్వనాన్ని ఇచ్చేశాడు. పూరుడు అప్పుడు రాజ్య పరిపాలన చేసి భోగాలు అనుభవించాడు. పూరుడు మాట విన్నాడు కనుక పూరుడికి రాజ్యం అంతా ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి పూరుడి వంశం వాళ్లే రాజ్యాలే లేరు తప్ప యదు వంశం వాళ్ళకి రాజ్యం లేదు.
కాబట్టి అసలు ఇవాళ రాజ్యం పోగొట్టుకుని రాజు కాకపోవడం కాదు, మొదటి నుంచి యదువంశానికి రాజ్యాధికారమే లేదు. తండ్రి మాటే వినని వాళ్ళు వీళ్ళు, అది ఎత్తి పొడుపు. అసలు వీళ్ళ వంశంలో మొదటివాడే తండ్రి మాట విననివాడు. అక్కడి నుంచి రాజ్యభ్రష్టులు, రాజ్యాధికారం లేని వాళ్ళు యాదవులు. భూమి మీద ఎప్పుడూ రాజు కాదు వీళ్ళు వంశంలో. ఇవాళ రాజు కాదండి, కానీ ఒకప్పుడు మహారాజండి, ఎంతో గొప్ప పరిపాలించాడండి, అందుకు పూజ చేస్తున్నానండి అంటావా? అసలు వీళ్ళకి మొదటి నుంచి రాజ్యాధికారం లేదు, భూమి మీద రాజులే కాదు. మరి ఎలా ఇచ్చావు? ఇక్కడ రాజులే లేరా సభలో? నీకు కృష్ణుడు ఎలా దొరికాడు? మరి రాజు కాని వాడిని రాజుని పూజ చేశావు. పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్యే కృష్ణుడు? ఇప్పుడు నాకు చెప్పు, పూజనీయులైన వాళ్ళు అని భీష్ముడు చెప్పినటువంటి వర్గంలోకి ఎవ్వరూ రాలేదు. ఇష్టుడు అని ఒకటి ఉంది, పక్షపాతం. నీకిష్టం ఉంది కాబట్టి చేశావు. ఏమని చెప్పి చేస్తున్నావు? నాకు ఇష్టుడు కాబట్టి చేశాను, గొడవ తెలిపో. నువ్వు అలా అంటలేదు. నువ్వేమంటున్నావు? అగ్రపూజకు అర్హుడు అంటున్నావు. ఎవరికన్నా అగ్రపూజకు అర్హుడు చెప్పు నాకు. పెద్దవాడా, పండితుడా, ఋత్విక, జ్ఞాన, రాజా, దేని చేత పెద్దవాడు? ఎందుకు అబద్ధవాడి మమ్మల్ని అందరూ అవమానిస్తావు? నీకు ఇష్టమని చెప్పి పూజ చేయి, ఒప్పుకుంటాం. ఏదో వాళ్ళ పక్షపాతాలు అంతే అని బయటికి వెళ్ళిపోతాం. మా అందరికన్నా పెద్దవాడని పూజ చేస్తున్నావు. ఏ విషయంలో పెద్దవాడో చెప్పి పూజ చేయి. చెప్పకుండా భీష్ముడు చెప్పాడందుకు పూజ చేస్తానంటే భీష్ముడు పెద్ద పండితుడా? ఇప్పుడు ఏమైందంటే ఎంతమంది పెద్దల్ని అధిక్షేపిస్తున్నాడో చూడండి. ఏకకాలమునందు కృష్ణుణ్ణి, భీష్ముణ్ణి, ధర్మరాజుని అధిక్షేపించాడు. సభలో కలకలం పుట్టించాడు. ఇప్పుడు తన క్రోధాన్ని, తన వైషమ్యాన్ని, తనకున్న విరోధ భావాన్ని సభాస్వరూపమునకు ప్రశ్నగా మార్చాడు. మార్చి అడిగాడు ధర్మరాజుని. అడిగితే మహానుభావుడు, పురుష విశేష విత్తముడు, పూజ్యుడు, రాజులలోన నీ యుధిష్ఠిరుడని నీ గుణాలి ప్రకటించి మనంబులలోన దారుణీశ్వరులు భవన్మఖంబునకు వచ్చిన ఇందరికి విధంబునన్ బరగ నవజ్ఞసేయుటిది పాడియే ధర్మువే ధర్మనందన. చాలా లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లో పూజనీయుడు, చాలా ఉత్తమమైన గుణములున్నవాడు, ధార్మికుడు, పరమధర్మాత్ముడు ధర్మరాజు గారు యాగం చేస్తున్నాడు, చూద్దాం రండని భూమండలం అంతటి నుంచి రాజులు బయలుదేరి వచ్చారు. అందరం ఎందుకు వచ్చాం? మేము ఇంతకు ముందేమి యాగాలు చూడని వాళ్ళం కాదు, అన్నం తినని వాళ్ళం కాదు. నీ మీద గౌరవంతో వచ్చాం. నువ్వేం చేశావు? నీ మీద గౌరవంతో మేము వస్తే మమ్మల్ని అందరినీ కట్టగట్టి అవమానం చేశావు. సభనంతటినీ పక్కత్రోవ పట్టించావా లేదా? మేమందరం అవమానింపబడ్డావా లేదా? కాబట్టి దారుణీశ్వరులు భవన్ మఖంబునకు వచ్చిన ఇందరికి విధంబునంబరగ నవజ్ఞ చేయుటిది పాడియే. వాళ్ళు ఏ తప్పు చేశారని ఇంత అవమానించావు వాళ్ళందరినీ? వాళ్ళు ఎంత బాధపడతారు? ఇలా చెయ్యొచ్చా? ధర్మమే, ఇది ధర్మమే. ధర్మనందన ఎత్తి పొడుస్తున్నాడు. ధర్మనందన, ఎందుకు చేశావు ఈ అవమానం? ఆయన చేసింది కృష్ణుడికి అగ్రపూజ, ఈయనంటున్నాడు సభకు అవమానం ఎందుకు చేశావు చెప్పు అంటున్నాడు. ఇది పెద్ద అయోమయం కింద తయారైంది సభలో. కాబట్టి పాపం ఏమీ మాట్లాడలేదు ధర్మరాజు గారు. నీ వెరుగక ఇచ్చిన ఇది నా విషయమే అని మనంబునం తలపక లజ్జావిరహితుడయి అర్ఘ్యము గోవిందుడు కొనియే తనకు గొలుడు చితంబే. నువ్వేదో తెలియక పోన్లేవయా తప్పు చేశావు, ఏదో పొరపాటు పడిపోయావు. ఒక బుక్కుని భీష్ముడు చెప్పాడు కదా అర్ఘ్యం ఇచ్చేద్దామని, రాకృష్ణ అన్నావు, కూర్చోబెట్టావు, అగ్రపూజ చేశావు. పోన్లే నువ్వేదో తొందరపడిపోయావు అనుకుంటాం, నిన్ను మన్నించేశాం. నీకు పాపం ఆ బుద్ధి లేదు. నేను దానికి అర్హుణ్ణి కానని కృష్ణుడికి తెలియదా? ఎందుకు పుచ్చుకున్నాడు ఈ పూజ? అతనికి తెలియదా? పోనీ ఆ పుచ్చుకోవడం తప్పు కాదు. ఇంతమంది ఉండగా లజ్జా విరహితుడై సిగ్గు లేకుండా నాకు ఏ పెద్దరికం ఉందని సిగ్గుపడ్డమ్మా అనేసి సిగ్గు లేకుండా తగుదునమ్మా అని పూజ తీసుకున్నాడా? సిగ్గుందా ఆ కృష్ణుడికి? ఇది ధర్మరాజు మనసుకి మరీ కలుక్కు. ఎందుకని? తన ఎదుట తాను చేసిన పని వల్ల కృష్ణుడు నిందపడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడి వైపుకి తిప్పాడు. అక్కడతో ఊరుకున్నాడా? కృష్ణుడి పేరు చెప్పేటప్పటికి క్రోధం. చన బేడికి దారక్రియయును, చెవిటికి మధుర గీతియును, చీకునకు అత్యునపమ స్వరూప దర్శనమును చేయుటబోలు కృష్ణు పూజించుటిలను. ఒక నపుంసకుడికి తీసుకెళ్లి అందమైన కన్యనిచ్చి వివాహం చేయడం ఎటువంటిదో,
పుట్టు చెవిటి వాడికి ఏమీ వినపడిన వాడి దగ్గరికి వెళ్ళి మధురాతి మధురమైనటువంటి ఒక పాట పాడడం ఎటువంటిదో, పుట్టుకతో కళ్ళు లేనటువంటి అంధుడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి రూపాన్ని చూపించి చూసి ఆనందించవయా అనడం ఎటువంటిదో, ఈ కృష్ణుడు అందరిలోకి పూజనీయుడని చెప్పి పూజ చేయడం అలా ఉందన్నాడు అని గబగబా తన వాళ్ళందరితోనూ, లేవండ్రా ఇంకా ఎందుకు మీకు అవమానం సరిపోలేదేమిటి, ఇంకా కూర్చున్నారు, ఒక్క జవాబు చెప్పట్లేదు, ఇంకెందుకురా తెలిసిపోయింది లేవండి అన్నాడు. అనగానే లేచిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆ సభలోనే అప్పటికప్పుడే ఎంతమంది మనసు మారిందో చూడండి. తన వాళ్ళందరితో లేచి సభలోంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఊరుకున్నాడు అనుకోండి ధర్మరాజు. ఏమంటారు ధర్మరాజుని? తప్పు చేశాడు, జవాబు చెప్పుకోలేకపోయాడు, అందుకని వెళ్ళిపోయాడు శిశుపాలుడు. తాను యజమాని అయి తాను ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఇంత అవమానించాడు, ఏమి ధర్మరాజు అంటుంది లోకం. అందుకని ధర్మరాజు గారు గబగబా పరిగెత్తాడు. ఆయన వెంటనే భీమున్నో అర్జునున్నో పిలిచి వాడి కుత్తుక కోసేయండ్రా అనగలడు. అదే ఇంకొక చోట అయితే, ఇంకొక ప్రదేశం అయితే కుత్తుక కోయిస్తాడు. ఇది ధర్మరాజు యొక్క ధర్మం. తాను యజమాని, తను పిలిచాడు అందరినీ, అందరూ తను పిలిస్తే వచ్చారు. తన అవమానం చేశానని శిశుపాలుడు అంటున్నాడు. శిశుపాలుణ్ణి కూడా తానే ఆహ్వానించాడు. ఆ శిశుపాలుడు వెళ్ళిపోతున్నాడు అందరితో. వెళ్ళిపోతుంటే మిన్నకున్నాడు అనుకోండి. కృష్ణుడి మీద పక్షపాతం దేవుడెరుగు. శిశుపాలుడు వెళ్ళిపోతున్న ఊరుకోవడం తప్పు కదూ. ఇంటికొచ్చిన అతిథి వెళ్ళిపోతుంటే బతిమాలైనా వెనక్కి తీసుకురావాలా? ఉండవయా, అంత తొందరపడితే ఎలా, తప్పో ఒప్పో జరిగింది అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి అన్నం పెట్టి మర్యాద చేసి పంపించాలా? లేకపోతే ధర్మరాజు గారి ధర్మం ఏమైపోతుంది? నేను మీతో మనవి చేశా, ధర్మం అన్నది మీరు కూర్చున్న కుర్చీని బట్టి ఉంటుంది. అప్పుడు ధర్మరాజు ఎవరు? ఇంతమంది అతిథులకు తాను పిలిచిన వారందరికీ కూడా తానే స్వయంగా వాళ్ళ యొక్క సౌకర్యాన్ని చూడవలసిన కర్తవ్యమునందున్నవాడు. పట్టించుకోకుండా పోతే పోను వదిలేస్తే తన ధర్మం పోలా. అందుకు పరిగెత్తాడు. పరిగెత్తి గబగబా శిశుపాలుడి చేతులు పట్టుకుని, మాట్లాడుకుందాం రావయా లోపలికి, కోప్పడకని చెప్పి గబగబా తీసుకొచ్చి, ఆయన కర్మ ఎవరు? సార్వభౌముడు. ధరణీ మండలాన్నంతటినీ గెలిచారు తమ్ముళ్ళు. వెళ్ళి శిశుపాలుణ్ణి బతిమాలుకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూర్చోపెట్టి మెత్తని మాటలతో చురకతో మొదలుపెట్టాడు. అప్పటికి కొంత ఆలోచించుకున్నాడు కదా ఇవన్నీ వింటూను. భూరి గుణోన్నతులనదగు వారికి ధీరులకు ధరణీ వల్లభులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్. పోన్లే ఎవరు పెద్దవాళ్ళు అన్న విషయాన్ని పక్కన పెట్టు. అది పెద్దవాళ్ళకి చేసిన పూజ సరిగ్గా లేదు అని చెప్పగలగడానికి ఏముండాలి? పెద్దరికం ఉండాలా? పెద్దరికం అన్న మాటకు అర్థమేమిటి? ముందు వాక్పారుష్యం లేకుండా ఉండాలా, మాట కఠినంగా లేకుండా ఉండాలా? అది నీకుందా? నువ్వు పెద్దరికాన్ని ప్రశ్నించడానికి, కృష్ణుడు పెద్ద అని మేం చేసిన పూజ తప్పు అని చెప్పడానికి, ఆ పెద్దరికం నీ భుజాల మీద వేసుకోవడానికి, ఆ పెద్దరికానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణమైనటువంటి వాగ్ సౌమ్యము నీకెక్కడుంది? సౌమ్యంగా మాట్లాడుతున్నావా? భీష్ముణ్ణి తప్పు పట్టావు, నన్ను తప్పు పట్టావు, కృష్ణుణ్ణి తప్పు పట్టావు, సభని విడదీసి మాట్లాడుతున్నావు, నేను అవమానం చేసేసానంటున్నావు. నా జవాబు విన్నావా? వినలేదు. ఆ వాక్పారుష్యము ఎంత ప్రమాదకరమో తెలుసా? దారుణమది విషము కంటే దహనము కంటే. అది విషం కంటే కూడా భయంకరమైంది, దహనము కంటే కూడా భయంకరమైంది. ఎందుకో తెలుసా? ధర్మరాజు గారు ఈ మాట అన్నాడు అంటే ఉత్తినే అనలేదు. మనుష్యుడు, జీవుడు లోపల ఉన్నటువంటి వాడు మళ్ళీ ఉత్తర జన్మ తీసుకునేటప్పుడు ప్రధానమైనటువంటి కారణములు రెండు ఉంటాయి. ఒకటి రాగం, రెండు ద్వేషం. రెండు సమానమైన పదును. రాగము అంటే ప్రేమ, ఏదో భార్య మీదో, బిడ్డల మీదో, ధనం మీదో, స్నేహితుల మీదో కాంక్ష పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. చిట్ట చివర బయటికి వెళ్ళిపోయేటప్పుడు జీవుడు అటువంటి కోరికతో వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడంటే వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. ఏ కుక్కో, పందో, పిల్లో అలా వస్తాడు. సమానమైన బలం దేనికో తెలుసా?
విరుద్ధ భావనతో, విరోధి భావనతో ఎవరి మీదో కక్ష పట్టి ఉన్నాడనుకోండి, మనస్సు అలాగే పట్టుకుంటుంది. మీరు చూడండి, అది మనసుకున్న తమాషా. చాలా విపరీతమైన ప్రేమ ఉందనుకోండి, పట్టుకుంటుందండి. మీరు గుడికి వెళ్ళండి, సహస్రదీపాలంకార సేవకి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, గంగానదిలో స్నానానికి తీసుకెళ్ళండి, ఎవరంటే పిచ్చి ప్రేమో వాళ్ళనే తలుచుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళనివ్వండి, అది ఉంటే ఎంత బాగున్నాం, అది ఉంటే ఎంత బాగున్నాం, అది ఉంటే ఎంత బాగున్నాం అంటూ ఉంటాడు, తలుచుకుంటూ ఉంటాడు. ఒకళ్ళ మీద విపరీతమైన ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషంతో కూడా వాళ్ళని స్మరిస్తూ ఉంటాడు. మీరు ఎంత ప్రసన్నమైన వాతావరణంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టండి, దేవాలయంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టండి, గంగానది ఒడ్డున కూర్చోపెట్టండి, మనసు లోపల మాత్రం వాళ్ళని తలుచుకుంటూ ఉంటాడు. ఎవరి మీద కక్ష ఉందో వాళ్ళని తలుచుకుని, అంత మాట అన్నాడు, నేను ఆ రోజున చెప్పలేకపోయాను, బలహీనుడిని అయిపోయాను, చెప్తాను ఏదో రోజు నాకు రాకపోదు. అలా లోపల లోపల ఉడికిపోతుంటాడు. మనసు వదలదు. దాన్ని వదలకపోతే ఏమవుతుందంటే తరచుగా స్మరిస్తుంటే ప్రాణోత్క్రమణ సమయమునందు పట్టుకుంటుంది. పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి ఎక్కువగా వస్తుంది. భూమికి వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి ప్రాణిగా వస్తుంది. అందుకే ఈ శరీరం కాలిపోవచ్చు, కానీ ఎవరో ఒకరన్న మాట చేత పొడుచుకుని బతకడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి వాడిగా మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అందుకే ఒకటి వాక్పారుష్యము, మాటయందు చాలా కాఠిన్యత, తీవ్రత, వ్యగ్రత అనేటటువంటివి ఇంకొకడిని జన్మాంతరముల యందు కిందకి తోసేస్తాయి, అంత పెద్ద శిక్ష వేస్తాయి అవి. మీరు ఎందుచేతనంటే ఒక్క లెంపకాయ కొట్టారనుకోండి, కాసేపటికి నొప్పి తగ్గిపోతుంది. ఓ తొడపాశం పట్టారనుకోండి, కాసేపటికి మచ్చపోతుంది. కానీ అనరాని మాట ఒక్కటి అన్నారనుకోండి, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు బల్జేపల్లి వారు. కడుపుని రంపం పెట్టి గాయం తెలియకుండా కోసినా అంత బాధ ఉండదేమో, అనకూడని మాట అంటే బ్రతికున్నంత కాలం అంత బాధగా ఉంటుంది. విషం పుచ్చుకున్నవాడు లోపల వేడి పుట్టి, మంట పుట్టి, వ్రణాలు పుట్టి ఎలా బాధపడతాడో, అనకూడని మాట అనేసినటువంటి వాడు అంత తప్పు చేసిన వాడు అవుతాడు. అది కాల్చేయడం కన్నా, విషమిచ్చి బాధ పెట్టడం కన్నా ఇంకా పెద్ద బాధ ఏది అంటే అవతల వారిని కఠినమైన మాటలతో బాధ పెట్టడమే. అటువంటి వాడు లోకంలో అందరికన్నా అల్పుడు, మాట మీద అదుపు లేనివాడు, ఎలా పడితే అలా మాట్లాడేవాడు, మాటల చేత అవతల వారు విశేషమైన అవమానములకు గురైపోయేటట్టుగా నిరంతరం మాట్లాడేటటువంటి వాడు ఎవరున్నాడో వాడు అసలు మనుష్యత్వమునకు యోగ్యమైనటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. ఇక వాడికి పెద్దరికం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు పెద్దరికం ఉన్నవాడా? వాడు పెద్దరికాల్ని నిర్ణయించగలిగిన వాడా? ఏ అధికారం ఉండి పెద్దరికాన్ని నిర్ణయిస్తాడు? ఇన్ని మాట్లాడేవే, ఇవే మాటలు సరళంగా కూడా చెప్పచ్చు. ఇంత పారుష్యంతో మాట్లాడేవే, ఇంత వాక్పారుష్యం ఉన్నవాడివి, విషం కన్నా మంట కన్నా భయంకరంగా మాట్లాడగలిగిన వాడివి, ఏ పెద్దరికం ఉందని పెద్దరికం నెత్తిన వేసుకుని పెద్దరికాల్ని నిర్ణయం చేస్తున్నావు? మాట్లాడవచ్చా? ధర్మరాజు గారు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడు. మాట యందు పారుష్యం ఉండదు, కానీ గాంభీర్యత ఉంది. ధర్మరాజు మాట్లాడితే తరతరాలు యుగ యుగాలు గుర్తుపెట్టుకుంటాం, నిజం మాటకా శక్తి ఉందని. అది శిశుపాలుడు మాట్లాడితే ఛీ అంటాం. ఇద్దరూ మాట్లాడారు, కానీ మాట్లాడడంలో ఉన్నటువంటి నైపుణ్యం అది ధర్మరాజు గారి సొత్తు. దాన్ని అందించడం నన్నయ్య గారి యొక్క విశేషం, ఆయనకి వాగ్దేవత కటాక్షం. కాబట్టి మొట్టమొదట ఈ మాట చెప్పాడు. ఇది ఆనాడు ధర్మరాజుకి శిశుపాలుడికి మధ్య పోయేది కాదు. అన్నిటికన్నా పరమేశ్వరుడు మనుష్య జాతికి ఇచ్చిన గొప్ప వరం అంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మాట ఒకటే. ఆ మాట ఒక్కదాని వల్లే తరించిపోవచ్చు. మీరు ఎవరికి అన్నం పెట్టలేకపోయానని బెంగలేదు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయానని బెంగలేదు, మణిభూషణాదులు ఇవ్వలేకపోయానని బెంగలేదు. కష్టంతో ఉన్నవాడు వచ్చినప్పుడు ఓదార్పు మాట మనసారా మాట్లాడగలిగితే చాలు, వాడికన్నా ధన్యుడు లేడు. ఎంత కష్టంలో ఉన్నవాడు ఆయన దగ్గర కాసేపు కూర్చుని వస్తే మనసు దిటవు పడిందండి అంటాడు, ఎంతో ప్రశాంతపడతాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా సుడిగాలిలా మార్చగలిగినటువంటి వాక్పారుష్యం ప్రమాదకరం.
ఆ మాట చేత మనిషి తరిస్తాడు. అంతకన్నా ఉపకారం లోకంలో ఇంకోటి లేదు. ఎందుచేత అంటే మనుష్యుడు తరించిపోవడానికి ఏముందండి? నిరంతర రామనామం చెప్పుకోవడం అలవాటైన వాడు ప్రాణోత్క్రమణంలో కూడా రామా రామా అంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు రామ సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. మాట చాలు తరించడానికి. ఏది? శ్రీరామ అన్న ఒక్క మాట ఎన్ని ప్రాణులు అనగలవు? ఏ ప్రాణి అనలేదు. భగవన్నామాన్ని ఉచ్చరించి మాటగా పలకగలిగినటువంటి అదృష్టమున్న ఏకైక ప్రాణి ఇది సృష్టిలో మనుష్యుడొక్కడే. ఆ మాటని వాడుకోవడంలో ఉంది జన్మ సార్థక్యం అంతా. ఆ మాటని సక్రమంగా వాడుకోలేకపోతే వాడికన్నా అధమాధమమైన జీవి ఇంకొకడు లేడు. మనుష్య జన్మ దేనికి పనికొస్తుందంటే ఎంత పాపాన్నైనా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. అదే వాక్కుని అదుపు చేసుకోగలిగిన వాడైతే ఎంత పుణ్యాన్నైనా సమకూర్చుకోగలరు. అందుకే ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ ఒక్క భారతదేశంలో ఉన్న సేవ ఏమిటో తెలుసా? మంచి మాటలు 4 చెప్పడమే. 4 మంచి మాటలు చెప్తే చాలు. దీనికోసమే మాట్లాడకుండా తమలో తాము రమించగలిగినటువంటి మహానుభావులు నోరు విప్పి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడక్కర్లేదు. అసలు వాళ్ళ సహజ స్వరూపం మౌనం. వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి తమలో తాము రమిస్తూ ఉంటారు. మాట్లాడితే వాళ్ళ మౌనానికి భంగం, ఆత్మస్వరూపానికి భంగం. మనసు పనిచేసింది కాబట్టి, వాక్కు మనసు పనిచేసాయి కాబట్టి. అయినా వాళ్ళు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అవతల వాళ్ళని తరింప చేయడానికి మాట్లాడారు. తమ సహజ స్థితిని విడిచిపెట్టి మనని అనుగ్రహించడానికి మాట్లాడారు. అందుకని అనుగ్రహ భాషణమైంది. లేకపోతే ఆత్మస్థితి ఎందున్న వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు లోకోద్ధరణ కొరకు మాట్లాడతారు వాళ్ళు. శంకరులు అందుకు మాట్లాడారు, పరమాచార్య అందుకు మాట్లాడారు, భగవాన్ రమణులు అందుకు మాట్లాడారు, రామకృష్ణ పరమహంస అందుకు మాట్లాడారు, మహాపురుషులైన వాళ్ళు చంద్రశేఖర భారతీ స్వామి అందుకు మాట్లాడారు. తప్ప మాట్లాడకుండా ఉన్నంత మాత్రం చేత పొద్దుపోక మాట్లాడిన వారు కాదు. మాట్లాడకుండా నేను ఉండిపోతే ఇంతమంది జీవితాలు ఎలా బాగుపడతాయన్న అపేక్షతో అనుగ్రహించి మాట్లాడారు. అందుకనది అనుగ్రహ భాషణాలయ్యాయి. లోకానికి ఉత్తారకములయ్యాయి. అవి ఉద్ధరించాయి లోకాన్ని. అందుకే భారతదేశానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాపురుషుల మాటల వలన వచ్చింది. ఆ మాట మాట్లాడడంలో ఉంది గొప్ప. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల వలన దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. మాటల చేతనే బంధనంలో పడతాడు. మాటల చేతనే చిట్ట చివరికి మృత్యువుని తెచ్చుకుంటాడు. నా నోరు మంచిదైతే అందరూ నాకు మిత్రులే. ఒక ఆయన గడుసుతనానికి ఒక చోట ఒక విషయం చెప్పాడు. పళ్ళు నవ్వులుతుంటే నాలుక పళ్ళ కిందకి తోస్తూ ఉంటుంది. తోస్తుంటే అవి నవ్వులుతాయి. నవ్వితే చక్కగా నాలుక వివిధ రుచులు చూస్తూ ఉంటుంది. మీరు పదార్థాలన్నిటినీ కూడా అంత కఠినమైన వాటన్నిటినీ నవ్వులుతున్నారు కదా, నేను తోస్తూ ఉంటే ఇంత ఉపకారం చేస్తున్నారు కదా ఓ దంతములారా, మీరు నన్ను ఎప్పుడూ నలిపేయట్లేదు. మీకు నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, మీకేం కావాలి చెప్పండి, నేను చేస్తానంది నాలుక. 32 పళ్ళు కలిసి అన్నాయి. నువ్వు మాకు చెయ్యగలిగిన ఉపకారం ఒక్కటే, నీకు తోచినట్టు నువ్వు మాట్లాడేది నువ్వు, పళ్ళు రాలిపోతాయని మమ్మల్ని అంటారు. అందుకని నీ చిత్తం వచ్చినట్టు నువ్వు మాట్లాడక, అదే నువ్వు మాకు చేయగలిగిన మహోపకారం. అంటే నాలుక మీద అదుపు కొరకు ఎంతగా చెప్పారో ఆలోచించండి. మాట అన్నది ఎంత తరింప చెయ్యగలదో, మాట అన్నది అంత ప్రమాదమునకు తీసుకుని వెళ్ళగలదు. అసలు ఈ విషయం మనుష్యునికి ముందు తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉంటే భీష్ముడు మహానుభావుడు ఎందుకు చెప్పుంటాడు? ఆచార్యవర్య, నాకు అనుమానంగా ఉంది, శ్రీకృష్ణ భగవానుడు ఏ కారణం చేత అగ్రపూజకు అర్హుడయ్యాడో మాకందరికీ చెప్పితే మేము ఆ పూజని బాగా అనుభవించగలుగుతాం, ఏది చెప్పండి అని కూడా అడగచ్చు నువ్వు. అప్పుడు మేము ఎందుకు పూజ చేశామో నీకు అర్థమై ఉండుండేది. అలా మంచి మాటలు అడిగినటువంటి వాడు మనుష్యుడు అనిపించుకున్నవాడు. పెద్దరికానికి చేసిన పూజని అధిక్షేపించడానికి ఎంత పెద్దరికం ఉండాలి? నీ మాటకు ఉందా పెద్దరికం? ఏముందని బయలుదేరావు మాట్లాడడానికి? తగుదునమ్మా అని బయటికి పోతావా? కూర్చో కూర్చో. ఏమైంది ఇంత శిశుపాలుడు? అది ధర్మరాజు అంటే శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడతాడు.